నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీరఫడస్ అయిన మధుసూదన్ శర్మ గారు. 35 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. మరి గ్యాస్ ట్రబుల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఎప్పుడు ఏ డిసీజ్ కానీ ఏ వ్యాధి లేని వాళ్ళు కూడా ఏం లేదు, ఒక్క గ్యాస్ ప్రాబ్లం తప్ప పొరగడుతో ఆ ట్యాబ్లెట్ ఏదో వేసుకుంటారని చెప్తూ ఉంటారు. బట్ గ్యాస్ట్రిక్ సమస్య ఇంకొన్ని ఆరోగ్యపరమైన సమస్యలకి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నుంచి ఎలా బయటపడాలి, అసలు గ్యాస్ట్రిక్ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. సో అంటే ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఈరోజు ఒక మంచి అంటే ఇంట్లో చేసుకునే ఏదైనా రెసిపీ కానీ లేదా ఆహారపు అలవాట్లు, జీవనశైలి విధాన మార్పులు తెలియజేయాలి. ఓకేమా, మనం గూగుల్ సెర్చ్ చేసినట్లయితేమా అనేక రకాల ఆరోగ్య సమస్యల గురించి లక్షలాది మంది సెర్చ్ చేసేటువంటి అత్యంత సర్వసాధారణమైన ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య గురించే చాలా మంది వెతుకుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది గూగుల్ సెర్చ్లో ఏ రెమెడీస్ ఉన్నాయని చెప్పేసి. సో దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే చాలా మంది సఫర్ అవుతున్నారు. ఏదో మరి వాళ్ళకు తెలియక, అవగాహన లోపం చేత, మరి డాక్టర్ల సలహా లేకుండా కూడా ఎక్కువ శాతం మంది దీర్ఘకాలం పాటు విచక్షణ రహితంగా విచ్చలవిడిగా ఏదో ట్యాబ్లెట్స్ మింగడం కానీ, ఆ చప్పరిచే ట్యాబ్లెట్స్ వాడుకోవడం కానీ, యాంటాసిడ్స్ ఇలాంటివి వాడుకోవడం కానీ చేస్తుంటారమ్మా. సో వైద్యుల సలహా మేరకు వాడుకుంటే మంచిది, కానీ వైద్యుల సలహా లేకుండా మరి విచ్చలవిడిగా ఆ ఇష్టానుసారంగా వాడుకోవడం ఏమాత్రం మంచిది కాదు, క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం అంతకన్నా కాదమ్మా. కాబట్టి అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేందుకు కారణం ఏమిటంటే తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్లు. అంటే అంతే కదమ్మా, ఇప్పుడు ఏదో పొరపాటు జరగడం వల్లనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, కాఫీ టీలు ఎక్కువ తాగడము, స్మోకింగ్, ఆల్కహాల్, అదేవిధంగా ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి విపరీతంగా తీసుకోవడము, నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకోవడము, టయానికి ఆహారం తీసుకోకుండా ఉండడము, అదేవిధంగా టయానికి రెస్ట్ తీసుకోకుండా ఉండడము, ఇలాంటివి అనేక రకాల కారణాలమ్మా. నీళ్లు సరిగ్గా తాగకపోవడము ఒకటేమిటమ్మా, అనేక రకాల కారణాల వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తున్నాయి. సో ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చినప్పుడు మరి కొంతమందిలో కొన్ని రకాల లక్షణాలు వస్తుంటాయమ్మా. సో అలాంటి లక్షణాలన్నింటినీ తగ్గించేందుకు ఇప్పుడు మనం చెప్పుకోబెట్టిన ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కేవలం మూడు పదార్థాలు. ఈ మూడు పదార్థాలు మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలే, అందరికీ తెలిసినటువంటి పదార్థాలే, పెద్ద ఖరీదయ్యేటువంటి పదార్థాలు కూడా కావు. కాబట్టి వాటిపైన అవగాహన కలిగి ఉండి వాటిని మనం చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య నుంచి చాలా సులభంగా, ఈజీగా బయటపడవచ్చు. ఓకే, ఏంటి సార్ ఆ టిప్స్? జీలకర్రను కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని 100 grams తీసుకోవాలి. అదేవిధంగా వామును దీన్ని అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, ఓమము అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. సో దీన్ని కూడా శుభ్రం చేసేసి వేయించేసి పౌడర్ లాగా తయారు చేసుకుని ఒక 20 grams మాత్రమే తీసుకోవాలమ్మా. నెక్స్ట్ సాల్ట్, మన ఇంట్లో ఉండేటువంటి సాల్ట్ వాడుకున్నా సరిపోతుంది. సో మన ఉప్పు, కల్లుప్పు అంటారు కదమ్మా, కల్లుప్పు, దొడ్డు ఉప్పు ఏదైనా పర్లేదు, ఇది చాలా తక్కువ ప్రమాణంలో కలుపుకోవాలి. జస్ట్ 10 grams అయితే సరిపోతుందమ్మా. సో ఈ పద్ధతిలో తయారు చేసుకోవచ్చు. సార్ మేము ఈ కొలతలు వేసుకోవడము, ఈ తూకాలు వేసుకోవడము ఇవన్నీ మాకు కష్టం సార్, మాకు వీలు పడదు, కరెక్ట్గా మేము మెజర్మెంట్ చూసుకోలేమనేటువంటి వాళ్ళకైతే 100 grams జీలకర్రను వేయించి పెట్టుకోవాలి. అదేవిధంగా 20 grams వామును వేయించి పెట్టుకోవాలి. అందులో ఒక 10 grams సాల్ట్ కలుపుకోవాలి. ఈ 3 పదార్థాలు మిక్సీలో వేసేసి బాగా అంత కలిసిపోయిన తర్వాత, పౌడర్ లాగా బాగా అయిపోయిన తర్వాత దాన్ని జల్లించుకున్నా సరిపోతుందమ్మా. కాబట్టి ఎలాగైనా వాడుకోవచ్చమ్మా. అన్ని మన ఇంట్లో ఉండే పదార్థాలే కాబట్టి కొంచెం హెచ్చు తగ్గులేని ఏం ప్రాబ్లం ఉండదు. సో ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ పౌడరు చిన్న వయస్సు వాళ్ళ నుంచి పెద్దల వయస్సు వాళ్ళ వరకు కూడా అందరికీ అద్భుతంగా పనిచేసేటువంటి దివ్యమైనటువంటి పౌడర్ అమ్మా. సో మార్కెట్లో దొరికేటువంటి ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఔషధాలకి ఏమాత్రం తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు తినుకున్నాయమ్మా, ఔషధ గుణాలు తినుకున్నాయి. పౌడర్ జస్ట్ వేడి నీళ్ళలో వేసుకుని తాగాలా, లేదంటే మరిగించాల్సి ఉంటుందా అండి? అక్కర్లేదమ్మా. సో ఏం లేదమ్మా, జస్ట్ మజ్జిగ తాగాల్సి వస్తుందమ్మా. మజ్జిగలో కలుపుకొని తీసుకోవాలి. సో ఆ మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల గుణాలు బాగుంటాయి, సమర్థవంతంగా పనిచేస్తుంది. సరే మజ్జిగతో తీసుకోవడం కూడా కొంతమందికి ఇబ్బంది ఉండి తీసుకోలేకపోతే ఏమా ఆహారంతో పాటు కూడా తీసుకోవచ్చమ్మా. సో నేను 2 విధానాలు చెప్తానమ్మా. సో ఆహారంతో తీసుకునే పాటైతేమో మనం భోంచేసేటప్పుడు
రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఒక అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు మ్యాక్సిమం ఈ పౌడర్ని మొదటి ముద్దలో కలుపుకొని నవ్వులుకొని తినేసేయాలి. ఇంతేమో మనం చేయాల్సింది. సో అలా కాకుండా మరి మజ్జిగలో తీసుకునే పాటైతే ఆహారం తర్వాత ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఒక 100 ml పల్చటి తాజా మజ్జిగ పులుపు ఉండకూడదు. అదేవిధంగా మరి రెండోది ఏమంటే మరి చిక్కగా ఉండకూడదమ్మా, పల్చగా ఉండాలి, తాజాగా ఉండాలి. అలాంటి మజ్జిగ చల్లగా కూడా ఉండకూడదమ్మా, గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి మజ్జిగనే అవసరం. సో అలాంటి మజ్జిగలో ఒక 1/2 టీ స్పూన్ అంటే టీ స్పూన్ అంటే చిన్న స్పూన్ ఐడియా ఉంది కదమ్మా, ఆ చిన్న టీ స్పూన్ నిండా అంటే ఇంచుమించు 5 grams లేదా 6 grams వస్తుందమ్మా. అందులో హాఫ్ అంటే 2.5 grams లేదా మ్యాక్సిమం 3 grams ఆ పౌడర్ అందులో కలుపుకొని తాగేయటమే. సో ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి లేదా మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి. కేవలం ఈ ఔషధం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా సమర్థవంతంగా తీసుకున్నటువంటి మొదటి రోజే దాని యొక్క ప్రభావాన్ని చూపించేటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయమ్మా. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అనేసరికి నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన లక్షణాలు, కొంతమందికి కొన్ని రకాల లక్షణాలు వస్తుంటాయమ్మా. అంటే కడుపులో నొప్పి ఉండడము, కడుపు వికారంగా ఉండడము, వాంతి వచ్చినట్టు ఉండడము, కొంతమందికి అయితే వాంతి అవుతే కానీ ఫ్రీ కాదమ్మా అలాగ ఉండడము. అదేవిధంగా నోట్లో నీళ్లు ఊరుతుండడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, కడుపులో రాయి పెట్టినట్టు ఉండడము, మోషన్ సరిగా కాకపోవడము, కొంతమందికి మోషన్స్ 3-4 సార్లు అవుతుండడము, అయ్యేటువంటి మోషన్స్ కూడా కొంచెం స్మెల్తో కూడినటువంటి మోషన్స్ అవుతుండడము, ఫ్లాట్ అంటే అపానవాతం, దీన్నే మనం సర్వసాధారణంగా పిత్తులు అంటుంటారమ్మా, అలాంటి అపానవాతం పోతుండడము, ఇలాంటివన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్లో సమస్యలు ఉంటాయన్నమాట. మోషన్ సరిగ్గా కాకపోవడము, ఈ యొక్క ప్రభావం చేత మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో మరి నొప్పులు కూడా అంటే ఈ యొక్క నడుము నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, భుజం నొప్పి కానీ, అదేవిధంగా మెడ నొప్పి కానీ, తలనొప్పి కానీ ఇలాంటి నొప్పులు కూడా కలుగుతుంటాయమ్మా. అలాంటి వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గితే కానీ ఆ నొప్పులు తగ్గవు. లేకపోతే వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ఆ పెయిన్ కిల్లర్స్ తో పాటు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ మందులు వాడినప్పటికీ తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంటుంది కానీ మళ్ళీ లోపల నిన్నున్నానంటూ మళ్ళీ ప్రత్యక్షం అవుతుంటుంది. సో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గడం వల్ల నొప్పులు కూడా తగ్గిపోతాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య లేకుండా ఉంటే నొప్పులు కూడా ఎక్కువ శాతం మందులు రాకుండా ఉంటాయమ్మా. కాబట్టి మల్టిపుల్ గా ఈ యొక్క ఔషధం ఇలాంటి లక్షణాలకు అన్నిటి కూడా పనిచేస్తుంది. అట్లే మనం ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికమ్మా జీలకర్రలో క్యూమినాల్డిహైడు, క్యూమినాలు ఇలాంటి అనేక రకాలైన పదార్థాలు ఉన్నాయమ్మా, ఫ్లేవనాయిడ్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా మన జీర్ణ వ్యవస్థలో యాసిడ్స్ని అదేవిధంగా కొన్ని ఎంజైమ్స్ని సక్రమంగా ఆ వయస్సుకు తగినట్లు, వాళ్ళు శారీరక శ్రమకు తగినట్లు, వాళ్ళు తీసుకునే ఆహారానికి తగినట్లు ఏ పద్ధతిలో అవి విడుదల కావాలనో ఆ పద్ధతిలో విడుదలవుతూ చక్కటిగా ఆహారాన్ని జీర్ణం చేస్తూ చక్కగా ఆకలి అయ్యేందుకు కూడా ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మరొక ప్రయోజనం ఏంటంటే మరి ఈ ఆధునిక కాల ప్రభావం చేత, పాశ్చాత్య నాగరికత ప్రభావం చేత మనం తీసుకునే ఆహార విధి విధానాలు, ఆహార పద్ధతులు, ఆహారాలు మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎక్కువగా కొవ్వు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరి జీలకర్ర తీసుకోవడం వల్ల జీలకర్రలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి క్రొవ్వును త్వరగా జీర్ణం కాకుండా ఎక్కువ శాతం కొవ్వును బయటకు విసర్జించేందుకు జీలకర్రలో ఉన్నటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ పెంచకుండా ఉండేందుకు జీలకర్ర ఉపయోగపడుతుంది, ఈ ఫ్లేవనాయిడ్స్ ఇలాంటి రసాయన పదార్థాలు. అట్లే వాములో థైమాలు, థైమోక్వినాన్ ఇలాంటి రసాయన పదార్థాలనేమా ఇవి కూడా జీర్ణ వ్యవస్థను సక్రమంగా గాడిలో ఉంచేందుకు, జీర్ణ వ్యవస్థ సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, ముఖ్యంగా విరేచనం సక్రమంగా అయ్యేందుకు, ప్రేవుల కదలికలు బాగా జరిగేందుకు, కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేందుకు ఈ రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే సాల్ట్ అమ్మా, ఈ సాల్ట్ ఎక్కువ ప్రమాణంలో వాడుకోవడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ తక్కువ ప్రమాణంలో వాడుకోవడం వల్ల ఈ సాల్ట్ కూడా మన దేహానికి, దేహ ధర్మాలు సక్రమంగా నిర్వర్తించడానికి అవసరం. కాబట్టి మనం తక్కువ ప్రమాణంలో ఈ సాల్ట్ వాడుకోవడం వల్ల ఈ యొక్క సాల్ట్ జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనితీరును మెరుగుపరచడమే కాకుండా ఈ వాము యొక్క ఔషధ గుణాలని, జీలకర్ర యొక్క ఔషధ గుణాలని మరింత రెట్టింపు చేసి మరింత సమర్థవంతంగా పనిచేసింది ఇది దోహదకారిగా కూడా ఉపయోగపడుతుందమ్మా. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మనకు తెలిసినటువంటి ఔషధమే అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. అంతేకాకుండా మరి ఇంతకుముందే నేను చెప్పినట్లు ఆధునిక నాగరికత పాశ్చాత్య పుణ్యం అని చెప్పేసి మన ఆహార విధి విధానాలు మారిపోయాయమ్మా. మరి ఎక్కువ శాతం మందులు మీరు గమనించి ఉంటారు, కనీసము నెలలో 3 సార్లు 4 సార్లు లేదా 5 సార్లు లేకపోతే అంతకు మించిన సార్లు రాత్రిపూట లేటుగా ఆహారం తీసుకోవడము, పార్టీలో ఫంక్షన్స్ అటెండ్ కావడము, ఆ పార్టీలు ఫంక్షన్స్లో కూడా మరి ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫ్యాట్ ఉన్నటువంటి ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుందమ్మా. మరి ఈ నేపథ్యంలో మరి కనీసం వారంలో 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని కనీసం రాత్రిపూట మనం విశ్రాంతి తీసుకునేటప్పుడు కప్పు మజ్జిగలో కలిపేసి
వారంలో 2 సార్లు తీసుకోవడం వల్ల మనం తెలిసి చేసే మిస్టేక్స్ కానీ తెలియక చేసేటువంటి మిస్టేక్స్ వల్ల మన బాడీ కలిగేటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండేందుకు ఈ యొక్క ఔషధం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి వారానికి 2 సార్లున ఈ ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా మన బాడీ ఆరోగ్యము దెబ్బతినకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.